హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి గారు. సార్, సైబర్ క్రైమ్ రోజు రోజుకి ఎక్కువ అవుతూనే ఉంది. రీసెంట్గా OLXలో జరిగిన మోసం, బాలాజీ అనే పర్సన్ 60 లక్షలు పైగా మోసం చేశాడు. అసలు ఏం జరిగింది సార్? ఎలా సాధ్యమైంది? ఈ బాలాజీ అనే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. బాగానే సంపాదించేవాడు డబ్బులు. అయితే ఈ సంపాదించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ డబ్బులు బెట్టింగ్లో పెట్టాడు. బెట్టింగ్లో పెట్టి కొన్ని లక్షల్లో లాస్ అయిపోయాడు. జీవితం మొత్తం సంపాదించిన డబ్బులు బెట్టింగ్లో పెట్టి లాస్ అయిపోయాడు. ఓకే. లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా క్రిమినల్ మైండ్ స్టార్ట్ అయింది. నేను డబ్బులు పోగొట్టుకుని నా డబ్బు నేను తిరిగి రాబెట్టుకోవాలి. నేను ఎలా మోసపోయానో అదే మోసం చేసి మళ్ళీ నేను జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను డిసైడ్ అయ్యాడు. OLXనే వేదికలాగా ఎన్నుకున్నాడు ఈ బాలాజీ. OLXలో కాస్ట్లీ ఫోన్స్, 1 lakh ఫోను, 2 lakhs ఫోను అప్పుడప్పుడు జనాలు ఇమ్మీడియట్గా అమ్మేస్తూ ఉంటారు ఎన్నో కారణాల వల్ల. ఇప్పుడు ఐఫోన్ తీసుకుంటే దగ్గర 2 లక్షలు ఉంది, కొనుక్కుంటారు. డబ్బులు అవసరానికో లేకపోతే వేరే ఏదైనా ఇంకో ఫోన్ నచ్చి కొనుక్కుంటానికో ఏదైనా కానివ్వండి రీజన్, వెంటనే వాళ్ళు OLXలో పెట్టేస్తాం జరుగుతుంది. OLX అన్నది ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్మటానికి మంచి వేదికలాగా తయారైంది. అదే వేదికని ఈ మోసగాళ్ళు ఎన్నుకుంటున్నారు. అందులో ఏదైతే ఈ OLX అనే వేదికలో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ 2 లక్షలది, లక్షకి, లక్షన్నరకి దొరుకుతుందని పెడతారో ఈ బాలాజీ ఆయనకి ఫోన్ చేస్తాడు. చేసి ఏమంటాడంటే, సార్ నేను కొనుక్కుంటాను, మీ ఫోన్ నాకు నచ్చింది, చాలా బాగుంది, నేను కొనుక్కుంటాను సార్ అంటాడు. సరే అని ఆయన అవతలాడు సరే ఓకే అంటాడు. ఓకే అనగానే మళ్ళీ సార్ మళ్ళీ ఇంకెవరైనా చూస్తారేమో, ఇది తీసేయండి సార్ ఫోటో ప్లీజ్, నేను కొనుక్కుంటాను అంటాడు. ఓకే కదా అని ఆయన నమ్మి ఆ ఫోటో తీసేస్తాడు. తీసే ముందే ఈ బాలాజీ ఏం చేస్తాడు, ఆ ఫోటోని కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుంటాడు, స్క్రీన్ షాట్స్ తీసుకుంటాడు. ఈయన ఫోటో తీయగానే మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని పోస్ట్ చేస్తాడు. ఈ 2 లక్షల ఫోన్ ఈయన 1.5 పెడితే ఈ బాలాజీ ₹1,00,000 పెడతాడు. అరే నేను నిన్ననే చూసాను, ఇది 1.5 ఉండే ఇవాళ ₹1,00,000 వస్తుంది, ఇది వేరే వాళ్ళు పెట్టారని చెప్పేసి జనాలు అట్రాక్ట్ అవుతారు కదా. ఇప్పుడు జనాలు, నేను మళ్ళీ మీకు చెప్తాను, దురాశకి దుఃఖం చేటు అన్నట్టు జనాలు వెంటనే అట్రాక్ట్ అవుతారు వీటికి. అట్రాక్ట్ అయ్యి నిన్న 1,00,000 కనిపించింది, ఇవాళ 1,00,000 కనిపించింది అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసేవారు. ఫోన్ చేయగానే బాలాజీ ఏం చెప్పేవాడు, ఓకే రైట్, మరి నాకు చాలా గిరాకులు ఉన్నాయి, మరి నీకు ఈ ఫోన్ కావాలంటే నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ ఫోన్ నీకు ఇస్తాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫోన్ పే త్రూ, ఈ డబ్బులు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ ఫోన్ మీకు పెడతాను, లేదంటే నేను మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒత్తిడి పెట్టి ఫోన్ పే త్రూ డబ్బులు ఈయన తీసుకునేవాడు. తీసుకొని ఏం చెప్పేవాడు, ఆ ఓనర్కి మళ్ళీ ఏదైతే ఫోన్ చెప్పి పెట్టాడో ఇంతకుముందు ఆ ఓనర్కి ఫోన్ చేసి, మా తమ్ముడు వస్తున్నాడు, మా అన్నయ్య వస్తున్నాడు, ఆ ఫోన్ ఒకసారి చూపియండి అని అంటాడు. ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా చూస్తే డబ్బులు ఇచ్చేసానంటాడు. ఆ ఓనర్ నాకు డబ్బులు రాలేదు అంటాడు. అక్కడ గొడవ స్టార్ట్ అవుద్ది. అట్లా 139 కంప్లైంట్లు వచ్చాయంట ఈ బాలాజీ మీద. ఇది ఎక్కడ, మన హైదరాబాద్లో నడి మధ్యలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇది కంప్లైంట్ వచ్చింది. పంజాగుట్ట పోలీసులు చాలా ఇంటెలిజెంట్గా ఇది పట్టుకుంటం జరిగింది. ఇతను ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి చేస్తుంటాడు ఇవన్నీ కూడా హైదరాబాదు, కర్ణాటక, వేరే స్టేట్స్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. బేసిక్గా ఈయన హైదరాబాద్కి చెందిన వ్యక్తే కాబట్టి పంజగుట్టలో పట్టుకున్నారు. కర్ణాటక ఇంకా వేరే స్టేట్స్ కూడా చేసి దగ్గర 60 లక్షల రూపాయలు ఈయన కొట్టేస్తాడు అన్నది మనకు బయటకు వచ్చింది. మరి ఇది డెఫినెట్లీ క్రైమే కదా, రైట్? సో ఇట్లాంటి నేను మళ్ళీ ప్రజలకు చెప్పేది ఏంటి అంటే, డబ్బులు ఊరికే రావు. ఏదైనా తక్కువకి వస్తుంది అనుకుంటే అది మెరిసేవన్నీ బంగారం కాదు. ఏదైనా తక్కువకి వస్తుంది అంటే 1-2 సార్లు చెక్ చేసుకొని, నిజంగానే అత్యవసరంగా అమ్మేస్తుంటే అప్పుడప్పుడు తక్కువకి అమ్మచ్చు, కానీ అదే పనిగా మీకు వస్తువులు తక్కువ దొరుకుతున్నాయి అంటే దాంట్లో ఏదో తేడా ఉంటుంది అని చూడాలి. OLXలో ముఖ్యంగా ఇలాంటి చీటింగ్లు బాగా జరుగుతున్నాయి. సైబర్ కేసెస్ మనం తీసుకుంటే నేషనల్ క్రైమ్ పోర్టల్లో చూసుకుంటే కొన్ని వేల కేసులు బుక్ అవుతున్నాయి. ఇంత ముందులాగా ఇళ్లకు వచ్చి తలుపులు బద్దలు కొట్టి దొంగతనాలు అవ్వట్లేదు. డైరెక్ట్ కంప్యూటర్ నుంచే దొంగతనాలు చేస్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి.